श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहिता श्री भास्कर सदाशिव सातम పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హిందూ మరాఠా లామింగ్టన్ రోడ్డు బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడి వెళ్తానని చెప్పాను. కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాం. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను.
షిరిడి నుండి ఊది ప్రసాదం పంపమని కోరగా శ్రీ సగుణమేరు నాయక్ నాకు ప్రసాదం ఊది రెండు పంపాడు, కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తరువాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడి వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడి వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలో తీసుకున్నట్లు లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్టు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీలు చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. లామింగ్టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలుండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థించాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 1వ అధ్యాయం. మంగళాచరణం. ప్రారంభించిన పని నిర్విఘ్నంగా పూర్తవ్వాలని విద్వజ్జనుడు మొదట మంగళాచరణతో ఇష్టదేవతల అనుగ్రహాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. మంగళాచరణం అంటే అందరికీ నమస్కరించడం. అలా చేయడంలోని ఉద్దేశం సమస్త విఘ్నాలు నివారించబడి వాంఛించిన ధ్యేయం సిద్ధింపజేసుకోవటమే. వక్రతుండు దీనులను పాలించేవాడు, 14 విద్యలకు అధిపతి, మంగళప్రదమైన రూపం కలవాడు, ఏనుగు తల ఉన్నవాడు అయిన గణపతికి ప్రథమ వందనం చేస్తున్నాను. కడుపులో 14 బోనాలు ఉంటాయి కనుక నిన్ను లంబోదరుడు అంటారు. భక్తుల విఘ్నాలను నశింపజేయడానికి తీక్ష్ణమైన పరశువును నీవు చేత ధరించావు. విఘ్నాలను విఘాతాలను నివారింపజేసే ఓ గణనాథ గజానన, నా మాటలను అనుగ్రహపూర్ణంగా చెయ్యి. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీవు భక్తులకు సహాయకారివి. విఘ్నాలు నీ కాలి అందెల వద్ద దొర్లుతుంటాయి. నీవు అలా అలవోకగా కన్నెత్తి చూస్తే చాలు, దారిద్ర్యం దరిదాపుల్లో లేకుండా పలాయనమవుతుంది. నీవు సంసార సాగరానికి నౌకవి, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీ రుద్ధి సిద్ధులతో కలిసి నా వైపు నీ ప్రసన్న దృక్కులను సారించు. ఓ మూషిక వాహన, విఘ్నాలనే అరణ్యాలను విధ్వంసం చేసే గిరిజాసుత మంగళవదన, నేను నీకు అభివందనం చేస్తున్నాను. నిర్విఘ్నంగా కార్యం పూర్తవడానికి, శుభం కలగడానికి ఇష్టదేవతలకు నమస్కరించే ఈ శిష్టాచారం అనే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే చేత పరశువును ధరించి విఘ్నాలను నశింపజేసి తామే స్వయంగా సవిస్తరంగా నిరూపణ చేస్తారు. ఈయనే బాలచంద్రుడు. ఈయనే బాలచంద్రుడు, గజాననుడు. ఈయనే ఏకదంతం కలవాడు, గజకర్ణాలు కలవాడు. ఈయనే వికటమైన భగ్నమైన దంతం కలవాడు కూడా. ఈయనే విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసేవాడు. సర్వమంగళ మాంగళ్య లంబోదర సాయినాథునితో ఐక్యరూపం గల కృపామూర్తి గణనాథ, నన్ను ఆనంద డోలికల్లో తేల్చే ఆత్మసుఖం దగ్గరకు చేర్చు. చాతుర్యమే తన స్వభావంగా గల బ్రహ్మపుత్రిగా సరస్వతికి నమస్కారం. ఈమె నా నాలుగును హంసగా మలుచుకుని దానిపై అధిష్ఠించాలి. చేతిలో బ్రహ్మవేణను పట్టుకుని నుదుట సన్నని కుంకుమరేఖ తళుకు నీలుతుండగా ధవళ వస్త్రాన్ని ధరించే ఓ హంసవాహిని, నాపై నీ కృపామృత రసధారణను కురిపించు. ఆ వాగ్దేవత జగన్మాత ప్రసన్నం కాకపోతే ఈ కావ్యకథా వాంగ్మయం నాకు సాధ్యమవుతుందా? ఈ గాథను లిఖించడం నా వల్ల అయ్యే పనేనా? ఓ జగజ్జనని వేదమాత, విద్యా సంపత్తి అనే గుణరూప నది, నా ద్వారా శ్రీ సాయి సమర్థ చరిత్ర అనే సుధాధారలను సర్వుల చేత త్రాగించు. శ్రీ సాయి ప్రభువు స్వయంగా భగవతి సరస్వతిగా అయి ఓంకార వీణను చేత ధరించి భక్తులను ఉద్ధరించడం కోసం స్వీయ చరిత్రను స్వయంగా గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు, మూర్తిభవించిన సత్వరజ స్తమో గుణాలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం. స్వయం ప్రకాశకులైన ఓ సాయినాథ, మా పాలిటి గణపతి మీరే. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
మీరే మా సద్గురులు. మీరే సంసార రూప నదికి నౌక. అందులో ఉన్న భక్తులమైన మాకు ఆవలి తీరాన్ని చూపాలి. ఎందుకంటే గత జన్మలకు సంబంధించిన ఏదో సత్కర్మ సాధన చేసి ఉండకపోతే మాకు ఈ చరణ కమలాలు ఎలా లభించేవి? అక్కడ మాకు స్థానం ఎలా లభించేది? మా కులదైవం ఆదినాథులు నారాయణుడు. క్షీరసాగరంలో నివాసం ఏర్పరచుకుని సర్వుల దుఃఖాలను దూరం చేసే ఆయనకు నమస్కారం. పరశురాముడు సముద్రాన్ని నెట్టివేసినందువల్ల ధరిత్రిపై వినూత్న భాగం నిర్మితమైంది. దానికి కొంకణం అనే పేరు ప్రాప్తించింది. అక్కడ నారాయణుడు ప్రకటమైనారు. జీవుల అంతఃకరణలో అధిష్ఠించి వారిని శాసిస్తూ కృపాదృష్టితో వారిని సంరక్షించే ఆ నారాయణుని ప్రేరణకు అధీనంలో ఉన్నాను నేను. అదేవిధంగా యజ్ఞం పూర్తవడం కోసం భార్గవుడు గౌడ దేశంలోని మహామునిని తీసుకొచ్చాడు. ఆ మూల పురుషుడికి నేను అత్యంత ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్వగోత్రానికి యజమాని, యజుర్వేద శాఖల శాఖకు, సమస్త ఆది గౌడ జాతి బ్రాహ్మణులకు పూర్వజ ఋషి సత్తముడు భరద్వాజునికి నమస్కారం. తరువాత సాక్షాత్తు ధరాతలం మీది దేవతలు, పరబ్రహ్మ అవతారులైన బ్రాహ్మణులకు నమస్కారం. అటుపై యోగీశ్వరుడైన యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాదులకు నమస్కారం. పరాశరుడు పుత్రుడు వేదవ్యాసుడు, బ్రహ్మమానస పుత్రుడైన సనక సనందన, సనత్ సుజాత సనత్కుమారులు, శుకుడు, సూత్రాలను రచించిన శౌనక, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీక, వామదేవ, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రాది మునుల చరణాలకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఇప్పుడు నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, సోఫాను, ఏకనాథుడు, స్వామి జనార్దనుడు, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలైన మహానుభావులకు నమస్కారం. అందరినీ ప్రస్తావించడానికి ఈ గ్రంథంలో అవకాశం లేదు కనుక వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. వారి ఆశీస్సులు నాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సంసారం నిరర్ధకమని తెలుసుకుని బదరీనాథ్, కేదార్నాథ్లో స్థిరపడిన మా తాతగారు పుణ్యశీలి సదాశివుడికి నమస్కారం. ఆ తరువాత మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుని నిరంతరం శివోపాసన చేస్తూ శివుణ్ణి ఆరాధ్యదైవంగా చేసుకున్న మా తండ్రికి వందనం చేస్తున్నాను. తరువాత నాకు జన్మనిచ్చి అహోరాత్రులు కంటికి రెప్పలా నన్ను పోషించిన అమ్మకు నేను వందనం చేస్తున్నాను. ఆమె ఉపకారాన్ని నేను ఎంతని గుర్తు తెచ్చుకోను? అయితే ఆమె నన్ను పసితనంలోనే వదిలేసిపోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలోనే ఉండేది. ఆమె చరణాలపై శిరస్సు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. అందరికంటే పెద్దవాడు నాకు అన్నయ్య. అతని సోదర ప్రేమ అద్వితీయం. నా కోసం ప్రాణాలనైనా సరే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని చరణాలపై శిరస్సు నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను మీ శ్రోతలకు నమస్కారం చేస్తున్నాను. మీకు ఒకవేళ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు నాకు తృప్తి ఎలా లభిస్తుంది? గుణాల యోగ్యతను గుర్తించడంలోనూ కథను వినే విషయంలోనూ శ్రోతలకు ఉండే చాతుర్యాన్ని, ఆతృతని బట్టి వక్తకు మనసులో అధికాధికంగా ఉత్సాహపూర్వకమైన ఆనందం కలుగుతుంది. మీకు శ్రద్ధ లేకపోతే ఇక ఈ కథకు ఉపయోగం ఏమిటి? కనుక నేను మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసన్న చిత్తంతో వినమని విన్నపం చేస్తున్నాను. నాకు శాస్త్రంతో కానీ వాంగ్మయంతో కానీ పరిచయం లేదు. నేనెన్నడూ గ్రంథ పారాయణ చేయలేదు. ఎన్నడూ మహానుభావుల కథలను విన్నవాణ్ణి కాదు. ఇది మీకు పూర్తిగా తెలుసు. నాకు కూడా నా అవగుణాలు, హీనత్వం బాగా తెలుసు. అయినా ఈ నా గ్రంథరచనా ప్రయత్నం గురు వచనాలను నిజం చేయటం కోసమే. మీతో పోలిస్తే నేను గడ్డిపోచ లాంటి వాడినని నా మనసు నాకు చెప్తోంది. అయినప్పటికీ మీరు కృపావంతులై నన్ను యోగ్యుడిగా అంగీకరించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు బుద్ధికి స్మరణ కలిగించే సద్గురుని స్మరిద్దాం. ప్రేమతో ఆయన చరణాలకు వందనం చేసి కాయ, వాచ, మనస ఆయన్ని శరణంటాను. భోజనం చేసేటప్పుడు తినేవాడు మధుర పదార్థాన్ని చివరికి తిన్నట్లు అలా గురువందనం అనే మంచి ముద్దని తిని ఈ వందన సమర్పణ పూర్తి చేస్తాను. ఓంకార రూప ఓ సద్గురురాయ నీకు నమస్కారము. నీవు చరాచర ప్రాణులకు విశ్రాంతి స్థానానివి.
దయామూర్తివైన నీవు అంటే నశింపులేని విశ్వమంతటికీ నివాస స్థానానివి. సప్త ద్వీపాలతో జంబు, కుక్కుశ, ప్లక్ష, శాల్బని, క్రౌంచ, శాఖ, పుష్కర నవఖండాలతో ఉన్న పృథ్వీని, సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉత్పన్నం చేసే హిరణ్య గర్భం అంటే బ్రహ్మ యొక్క అందమే బ్రహ్మాండం అని ప్రాచుర్యంలో ఉంది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చే దాన్ని అవ్యక్తము లేదా మాయ అంటారు. గురు మహారాజు స్వయంగా ఆ మాయకు కూడా ఆవలి తీరంలో ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదాలు, శాస్త్రాలు మౌనం వహించాయి. నానా రకాల యుక్తులు కూడా ఆయన్ని వర్ణించటం అనే పని చేయలేవు. అది గుర్తుంచుకోవాలి. ఓ సద్గురు, స్వాభావిక గుణం మూలాన అన్నీ మీరే అయి ఉన్నారు కనుక మిమ్మల్ని వేటితోనూ పోల్చలేము. దృష్టికి కూకుపించే రూపాలన్నిటినీ కూడా మీరే స్వయంగా ధరించి ఉన్నారు. అలాంటి ఓ దయామూర్త, సాగర, సమర్థ సద్గురు, తమని తాము తెలుసుకోగల సమర్థ, గోష్ఠులన్నిటికీ అతీతంగా ఉండే ఆది అంత్యాంతాలు లేని శ్రీ సాయినాథ, మీకు నమస్కారము. ఓ సర్వోత్తమ, నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, మంగళధామ, ఆత్మరామ గురువర్య, మీకు ప్రణామములు. మిమ్మల్ని స్తుతించబోయి వేదాలు, శృతులు మౌనాన్ని ధరించాయి. మరక్కడ మిమ్మల్ని తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది? ఓ కరుణానిధి సద్గురు, మీకు జయకారాలు. గోదావరి తీరంలో విహరించేవాడా, సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దత్తావతారులు అయిన మీకు జయకారాలు. సద్గురువు లేకపోతే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం ప్రాప్తించదు. కనుక సద్గురువుకి పంచప్రాణాలతో దృష్టి తీయాలి. ఆయనకు అనన్యంగా శరణు వెళ్ళాలి. శిరసా వందనం చేయాలి. చేతులతో పాద సంవహనం చేయాలి. కళ్ళతో ఆయన ముఖారవిందాన్ని అవలోకిస్తూ ఉండాలి. నాసికతో ఆయన చరణోదాకాన్ని ఆగ్రోణించాలి. శ్రవణాలతో సాయి గుణవర్ణని వినాలి. మనస్సుతో సాయిమూర్తిని ధ్యానించాలి. చిత్తంలో అఖండంగా సాయిని చిందించాలి. అలా చేస్తే నిర్వీర్యమైన సంసార బంధనాలు తెగిపోతాయి. సద్గురు పాదాలకు మన ధనాలను, సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురుసేవ కోసం ఆయుష్ని వెచ్చించాలి. గురునామము, గురు సావాసము, గురుకృప, గురుచరణ తీర్థము, గురుమంత్రము ఇవి ప్రాప్తించటం అత్యంత కష్టం. వీటన్నిటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకు అది అనుభవంలోకి వస్తుంది. చిన్మయ గ్రంథాలు కుంభాళించే గురు సావాసం అనే గంగాజలము మన మాలిన్యాలన్నీ కడిగేసి శుద్ధం చేస్తుంది. మనసంతా చంచలమైనది మరొకటేముంది? అయినా దాన్ని కూడా అది హరిచరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతుంది. శ్రీ సద్గురు చరణ సేవే మాకు వేద, శాస్త్ర, పురాణాలు. గురుచరణాలకు సాష్టాంగ పడటమే మాకు యోగ, యాగ, తాపాది సాధనాలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మాకు వేద శాస్త్రాలు. సాయి సమర్థ అనేదే మా మంత్రము, యంత్రము, తంత్రం కూడా అదే. బ్రహ్మ సత్యము అంటే ప్రజ్ఞను, మిగిలిన జగతంతా మిథ్య అనే అనుభవజ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని సాయిబాబా తమ భక్తులకు కలిగిస్తారు. పరమాత్మ సుఖమని, పరమానంద స్వరూప స్థితి అని, బ్రహ్మానంద స్వరూప స్థితి అనే శబ్దజాలపు గందరగోళం ఎంతో ఉంది. మన మనసుకి కేవలం పసిడి కాంతులు చిలికే ఆనందమయ వృత్తి కావాలి. ఈ వృత్తి ఒకసారి మనసులో ముద్రించకపోయి సదా సర్వతా ఆ ఒక్క స్థితిని పెట్టుకోగలిగిన వారికి చిత్తానికి నవ్వుల విరజాజులు రాల్చే సుఖశాంతులు, తృప్తి లభిస్తాయి. అదే పరమప్రాప్తి. సాయి స్వయంగా వాత్సల్య జలంతో నిండిన ఆనంద వృత్తికి గని. ఉప్పొంగే కారుణ్య కడాల వారు సదా పరిపూర్ణులు. భక్తులు నిజంగా అదృష్టవంతులైతే
వారి పరమానందానికి అవరోధము ఎన్నటికీ ఏర్పడదు. శివశక్తులు ప్రకృతి పురుషులు, ప్రాణగతులు దీపప్రకాశులు, శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యం యొక్క వికృతి తిరగబడ్డ రూపాలులా అయి ఉన్నాయి. అవి రెండు ఒకటి అయి ఉండగా లోకులు ఆ రెంటిని వేరని భావిస్తారు. ఏకాకి పరమత ఒకటిగా ఉంటే క్రీడించలేడు. బృహద్రోణోపనిషత్తులో బృహుశ్యామ నేననేక మనావాలి, తైత్తరోపనిషత్తులో అని శృతి. ఇతరుల సాంగత్యంపై ప్రీతి కలుగుతుంది, అయితే మళ్ళీ ఒకటిగానే ఉండాలని అనిపిస్తుంది. శుద్ధ బ్రహ్మస్థితి ఉన్న చోట పురుషుడు గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటాడు. పురుషుడు ఉండడు, ప్రకృతి ఉండదు. సూర్యుడు ఉన్న చోట పగలేమిటి, రాత్రేమిటి? సాయిబాబా మూల స్వరూపము గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటుంది. అయితే భక్తుల శ్రేయస్సు కోసం అది ఉత్తమోత్తమ గుణాలతో సుగుణమైంది. ఆయనకి నేను అనన్యంగా శరణంటాను. సాయి సమర్థలను శరణన్న వారి పుష్కల అనార్థాలు తొలగిపోతాయి. కనుక నేను నా స్వార్థం కోసమే ఆయన పదద్వయంపై శిరస్సు నుంచుతున్నాను. ఎవరి గొప్పతనానికి కొలమానం వాస్తవంగా వేరుగా ఉంటుందో, ఎవరు భక్తుల సుఖం కోసం వేరుగా ఉంటారో, ఎవరు తమ స్వయంగా ఈశ్వర భక్తులే అయి ఉన్నట్లు వ్యవహరిస్తారో, ఆ రసార్థ దరహాస చంద్రికలు వెదజల్లే ప్రేమమయులు సాయిబాబాకి నా ప్రణామం. సర్వజీవుల్లోని చైతన్యము జ్ఞానశక్తికి అధిష్టానము అయి చరాచర రూపంతో ప్రకటమైన ఆ ప్రేమస్వరూపులు సాయిబాబాకు నా నమస్కారము. ఓ సుఖమూర్తి గురురాయ, మీరే నా పరమగతి, మీరే నా విశ్రాంతి స్థానము. నన్ను బాధించే పీడలను దూరంగా తరిమివేసేవారు మీరే. ఇప్పుడు ఈ నమస్కారాల చివర సర్వాంభూతి భగవంత, జీవులన్నిటిలో భగవంతుడే ఉన్నాడు అనే దానికి రుజువుగా సర్వజీవ మాతృలకు నేను వందనం చేస్తున్నాను. నన్ను తమ వాడిగా భావించమని వారికి విన్నపం చేస్తున్నాను. దీనివల్ల విశ్వాన్ని పోషించేవాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏకాత్మకు కించిత్తు కూడా విభజించబడదు. ఈ ప్రకారంగా నమస్కారాలు పరిపూర్ణంగా సమాప్తమవడం అనేది ఆరంభించిన కార్యం చక్కగా సమాప్తి అవటానికి సాధనమై ఉంది అనే ఈ గ్రంథానికి మంగళాచరణ. ఇప్పుడు దీన్ని ప్రయోజనాన్ని నివేదిస్తాను. సాయి నా మీద కృపతో నాపై అనుగ్రహమృతాన్ని వర్షించిన నాటి నుంచి నేను రాత్రింబవళ్ళు ఆయన చింతనే చేస్తున్నాను. అందువల్ల నా సంసార భయం నశించిపోయింది. చిన్మయ జ్యోతులు ప్రసరించే శుద్ధమైన సాయి సగుణ రూపాన్ని చూడటం తప్ప నాకు మరో జపం లేదు, నాకు మరో తపస్సు లేదు. అందాలలోకే బాబా మోమును చూస్తుంటే ఆకలి దప్పులు నశించిపోతాయి. అలా చూడటం ముందు ఇతర సుఖాలెంత, దాంతో సాంసారిక దుఃఖాలు విస్మరించబడతాయి. బాబా నయనాల వైపు చూస్తుంటే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తాం. హృదయ కవటాలను దూసుకొని ఉబ్బెత్తున ఎగిసిపడుతున్న ప్రేమ, ఆ మధురిమ అనే ఆనందంలో మనోవృత్తి మునకలు వేస్తుంది. కర్మధర్మాలు, శాస్త్ర పురాణాలు, యోగయాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాచరణ ఇవన్నీ నాకు సాయి చరణం వద్దే ఉన్నాయి. గురువాక్యాన్ని అనుసరించి నిరంతరము ఆచరణను సరిచేసుకుని వ్యవహరిస్తూ చిత్తవృత్తిని శ్రద్ధ అనే నిశ్చల స్థితిలో దృఢతరం చేస్తే మనసుకి శ్వాస శాంతి ప్రాప్తిస్తుంది. ఇది కర్మకి పరిణామ స్థితి. దానివల్ల నాకు సాయి కమనీయ చరణ రావిందలపై లాలస పెరిగి ఆయన అతర్క శక్తి నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ శక్తి భక్తులను నూతనం చేసి సాయి సమర్థుల చరణాలపై తృష్ణను మరింతగా పెంచి ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని, అమరత్వపు ఆనంద వృత్తిని ఇస్తుంది. ఆ శక్తిని నేను ఎంతని వర్ణించను. అనేక సాంప్రదాయాలు అనేక రకాల భక్తిని గురించి అనేక తరహాల్లో చెప్పాయి. వాటి లక్షణాలను నాకు చేతనైనంత వరకు విచారపూర్వకంగా క్లుప్తంగా చెప్తాను. భక్తికి ముఖ్య లక్షణం స్వస్వరూపాన్ని
స్వస్వరూపాన్ని సంతానమనే వేదశాస్త్ర పారంగతులు జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు చెప్పారు. పరాశర ఋషి మిత్రుడు వ్యాసుడు పూజాదులు చేసి ప్రేమను వ్యక్తం చేయగల అర్చన భక్తి అనే మరొక పద్ధతి చెప్పాడు. గురువు కోసం తోట నుంచి పారిజాతాది పువ్వులను పోగు చేసి గురువుగారి గృహ ప్రాంగణాన్ని పూడ్చి నీళ్లు చల్లి గోమయంతో అలకాలి. తర్వాత స్నాన సంధ్యాదులు చేయాలి. గురుదేవుల కోసం గంధం తీయాలి. పంచామృతాలతో స్నానం చేయించి ధూపదీపాలతో హారతనిచ్చి అప్పుడు నైవేద్యం పెట్టాలి. ప్రేమపూర్వకంగా చేసే ఈ పద్ధతిని అర్చన అంటారు. తమ హృదయంలోని శుద్ధ జ్ఞాన స్వరూప నిర్మల చైతన్యాన్ని విగ్రహ రూపంలోకి ఆవాహనం చేసి పూజను మొదలు పెట్టాలి. పూజ అర్చన పూర్తయిన తర్వాత ఆ చైతన్యాన్ని మళ్ళీ తమ హృదయంలో ఇదివరకటి స్థానంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గర్గాచార్యులు మతానికి సంబంధించిన ఒక భక్తి లక్షణాన్ని చెప్తాను వినండి. ఈ భక్తిలో మనస్సు హరిగుణ కీర్తనలో తాదాత్మ్యం చెంది హరి ఆనందంలో మునకలు వేస్తుంది. ఆత్మ గురించి అఖండంగా ధ్యానం చేయటం, హరికథా సంకీర్తన చేయటము, శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఆచరణను సంస్కరించుకోవటం ఈ రకమైన భక్తి గురించి శాండిల్యముని చెప్పాడు. మనసులో సాహిత్యాన్ని సాధించాలనే కోరిక గలవారు వేద విహిత ఆచరణను చెప్తారు. వేదాల్లో చెప్పబడిన వాటిని లేదా వద్దని నిషేధించిన వాటిని స్వహితానికి బాధకరమైనదని వదిలేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఏ రకమైన కర్మకు కానీ లేదా ఫలానికి కానీ నేను నిజంగా కర్తని కాను, భోక్తని కానన్న నిరహంకార భావన మనసులో ఉత్పన్నం అయినప్పుడే అది బ్రహ్మార్పణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటుంది. ఆ ప్రకారంగా కర్మ చేస్తూ పోతే అప్పుడు నైష్కర్మ్యత సహజంగానే సాధ్యమవుతుంది. కర్మ త్యాగాన్ని ఎవరు ఎప్పటికీ చేయలేరు. కానీ కర్మ చేసి కర్తృత్వాన్ని వదలొచ్చు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదేవిధంగా కర్మ చేయకుండా కర్మ ఆగదు. ఆత్మానుభవం కలగ్గానే కర్మ సంపూర్ణంగా ఆగిపోతుంది. ఫలాశ పూర్తిగా ఆగిపోతుంది. అదే ఫలత్యాగం. ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందన్న ఇచ్చతో చేయవలసిన పనిని వదిలేయడం కర్మలోని, అదే ఫలత్యాగంలోని రహస్యం. నిత్య నైమితిక కర్మలు చేయడాన్నే స్వధర్మ అంటారు. సమస్త కర్మలు భగవంతునికి అర్పణ చేయడం, ఒక క్షణం పాటు సర్వము విస్మరించి మనసుని వైరాగ్యయుక్తంగా చేయడం, అలాంటి మరో రకమైన భక్తి లక్షణాలను నారదముని వర్ణించాడు. ఆ ప్రకారంగా భక్తికి ఒకదాన్ని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలు ఉన్నాయి. కానీ మనం కేవలం గురు కథ స్మరణను పదే పదే చేస్తూ సంసార సాగరాన్ని పాదాలకు తాకకుండా దాటిపోవచ్చు. సంసార సాగరాన్ని పాదాలకు తడి అంటకుండా దాటిపోవచ్చు. ఆ గురు కథను వినాలన్న తీవ్రేచ్ఛ పట్టుకొని అది వినడంలో నేను నిమగ్నమయ్యాను. స్వీయ అనుభవాలను ప్రస్తావిస్తూ ఆ కథలను ప్రబంధంగా రచించాలి అనిపించింది. సిడీలో ఉన్నప్పుడు ఒకసారి సాయి దర్శనం కోసం మసీదుకి వెళ్ళాను. అప్పుడు సాయిబాబా తిరగలితో గోధుమలు వేసి విసురుతూ ఉండడం చూసి నాకు చెప్పరానంత ఆశ్చర్యం వేసింది. మొదట ఆ కథ చెప్తాను, మీరు ప్రశాంత చిత్తంతో వినండి. అదే ఈ సాయి చరిత్రకు ఎలా ఉత్పత్తి స్థానమయ్యిందో అది ఆ తర్వాత వినండి. ఉత్తమోత్తమైన కీర్తి గల వారి గుణాలను మళ్ళీ మళ్ళీ వర్ణించడంతోనూ
వారి ప్రేమభరితమైన కథను ఒకచోట కూర్చొని చర్చించుకోవడంతోనూ చిత్తశుద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎవరి నామస్మరణ మంగళదాయకరమో వారి గుణ వర్ణనతో వారికి సంబంధించిన విషయాలను లీలలను వినడంతో భగవంతుడికి ఎంతో సంతోషం కలుగుతుంది. 3 రకాల ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు క్లేశాలు నివారించబడతాయి. అందుకే ఆది భౌతిక వగైరా తాపాలతో విసుగు చెందిన వారు, తమకు శుభం కలగాలన్న ఇచ్ఛ కలవారు, ఆత్మానుభవాన్ని పొందాలనే తపన ఉన్నవారు మహాత్ముల పాదాలను ఆశ్రయించి అనేక ప్రత్యక్ష అనుభవాలను ప్రాప్తింప చేసుకుంటారు. సరే, ఇప్పుడు శ్రద్ధగా ఈ మధుర వృత్తాంతాన్ని వింటే బాబా ఒలికించే కరుణ సుధాలను చూసి ఆశ్చర్య అనిపిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని బాబా తిరగలితో విసరడం మొదలెట్టారు. చేత్తో చేటపుచ్చుకొని ఆయన గోధుమ బస్తా దగ్గరికి వెళ్ళారు. ధాన్యం కోల్చే పాత్రతో చాటలో గోధుమలు పోశారు. తర్వాత మరో ఖాళీ గోతముని నేలపై పరచి దాని మీద తిరగలి పెట్టారు. విసిరేటప్పుడు వదులు కాకుండా తిరగలి పిడిని గట్టిగా బిగించారు. చొక్కా చేతులు పైకి లాక్కొని కఫ్నీని సవరించుకొని కాళ్ళు జాపి తిరగలి ముందు కూర్చున్నారు. నాకు మనసులో ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలా విసిరడంలో ఈయన ఉద్దేశం ఏమిటి? ఏది పోగు చేసుకొని బికారికి ఈ చింత ఎందుకు? సరే, బాబా ఏమి పట్టించుకోకుండా చేత్తో పిడిపట్టుకొని తల కిందకు వంచి తిరగలితో విసురుతూ నిశ్చింతగా ఒక రోజుకి కావలసిన ధాన్యాన్ని విసిరి తిరగలికి బయట ఓ పక్కగా పెట్టారు. ఎందరో మహానుభావులను చూశారు, కానీ తిరగలితో పిడి విసిరే వాళ్ళని ఈయనొక్కరినే చూశాను. గోధుమలను విసరడంలో సుఖమేమిటో, అందులో కౌతుకమేమిటో ఆయనకే తెలియాలి. జనం ఆశ్చర్యచకితులే ఇదంతా చూడసాగారు. అయితే బాబా దాంతో ఏం చేస్తారని అడిగే ధైర్యం ఎవరికీ కలుగలేదు. ఈ విషయం గ్రామంలో వ్యాపించి స్త్రీ పురుషులు ఒక్కొక్కరు రాసాగారు. పరుగు పరుగున వచ్చి స్త్రీలు అలసిపోయారు. వారిలో 4 స్త్రీలు మసీదు మెట్లెక్కి పైకి పోయి బాబా చేతిని గట్టిగా పట్టుకొని ఆయన చేతి నుంచి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వాళ్ళతో పోట్లాడట మొదలు పెట్టారు. కానీ వాళ్ళు అదే పనిగా విసురుతూ బాబా లీలలు గుణగానం చేస్తూ బాబా గీతాలు పాడటం ప్రారంభించారు. ఆ మహిళల ప్రేమను చూసి బాబా ఉట్టుట్టి కోపం శాంతించింది. కోపం ప్రేమగా రూపాంతరం చెందింది. బాబా అందంగా సౌందర్య దరహాస చంద్రికలు లొలికించారు. 4 సేర్లు విసరడం జరిగింది. చాట ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ స్త్రీల మనసుల్లో తలంపుల తరంగాలు అపరిమితంగా నర్తించాయి. వాళ్ళు తర్కించుకోవడం మొదలెట్టారు. బాబా స్వయంగా రొట్టె తయారు చేసుకోరు, వారు భిక్ష చేసి జీవిస్తారు. ఆయన ఈ పిండితో ఏం చేస్తారు? ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు వాకిళ్ళు లేవు, సంసారము లేదు. ఆయన ఏకాకి. ఆయనకి ఇంత గోధుమ పిండి ఎందుకు అనుకున్నారు. ఒక ఆమె ఇలా అన్నది, బాబా పరమ దయాసాగరులు, మనకోసమే వారి ఈ లీల. ఇప్పుడు ఈ పిండినంతా మనకిస్తారు, దీన్ని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు అని ఆ మహిళలు మనసుల్లో అనుకున్నారు. కానీ బాబాకే ఎరుక, అది ఎవరికీ అంతు చిక్కదు. అయితే లోభత్వం వల్ల స్త్రీల మనసుల్లో బాబాని దోచుకోవాలన్న ఆలోచన కలిగింది. తర్వాత గోధుమలన్నీ అయిపోయాయి, పిండి తయారయింది. తిరగలిని గోడ కానించి పెట్టి ఆ స్త్రీలు చాటలో పిండిని నింపుకొని దాన్ని తమ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పటిదాకా బాబా పెదవి విప్పి ఏ చిన్న మాటైనా మాట్లాడలేదు. అయితే ఆ స్త్రీలు ఆ పిండిని 4 భాగాలు చేశారో లేదో వెంటనే బాబా ఏమన్నారో చూడండి. మీకేమన్నా పిచ్చా? ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీ బాబుగాడి సొమ్మని తీసుకుపోతున్నారా? పోండి, ఈ పిండిని గ్రామ పొలిమేరల్లో ఉన్న శివ అనే పేరుగల కాలువ ఒడ్డున పూర్తిగా చల్లండి. ముండల్లారా, తేరగా తిందామనుకుంటున్నారా? నన్ను దోచుకోవాలని ఉరుకులు పరుగుల మీద వచ్చారు. నేనేమన్నా మీ గోధుమలని మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నానా? అందుకే దాని పిండి మీరు తీసుకెళ్దామని చూస్తున్నారా? అది విని ఆ స్త్రీలు మనసుల్లో సిగ్గుపడ్డారు. లోపం వల్ల అవమానాన్ని ఎదుర్కొనవలసి వచ్చిందని ఒకరితో ఒకరు చెవుల్లో గుసగుసలాడుకుంటూ
వెంటనే పిండిని పొలిమేరలో చల్లడానికి వెళ్ళిపోయారు. బాబా అసలు ఈ పని ఎందుకు మొదలు పెట్టారో, ఆ పనికి కారణం ఏమిటో మొదట్లో ఎవరికీ తెలియదు. అయితే కొంచెం ఓర్పు వహిస్తే ప్రేమ గంగాజరి తరంగాలను ప్రవహించే బాబా ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటో తెలుస్తుంది. తర్వాత నేను అక్కడున్న వారిని బాబా అలా ఎందుకు చేశారని అడిగాను. అప్పుడు వారు అలా చేసి బాబా కలరాను పూర్తిగా నిర్మూలించారు. అవి గోధుమలు కావు, కలరా అంటువ్యాధి. దాన్ని పిండి చేయడానికి ధాన్యంలాగా చెరగలిలో మెల్లమెల్లగా వేసి ఆ పిండిని గ్యామ పొరుమాలలో పైపైన చల్లించారు. సరే, ఈ ప్రకారంగా కాళ్ళ ఒడ్డున పిండిని చల్లినప్పటి నుంచి రోగం తిరుగుముఖం పట్టి గ్రామానికి చెడు రోజులు పోయాయి. అలా బాబా కౌశల్యం అవగాహనకు అందని విధంగా ఉంటుంది. గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించి ఉంది. దాన్ని తరిమివేసే ఉపాయాన్ని సాయినాథులు అలా చేశారు. రోగం తగ్గుముఖం పట్టి గ్రామంలో ప్రశాంతి వెల్లివిరిసింది. పిండి విసిరే ఆ దృశ్యాన్ని చూసి నాలో ఆసక్తి చెలరేగింది. ఈ పనికి దాని పరిణామానికి సంబంధం ఎలా ఏర్పరచాలి, దాన్ని ఎలా సమన్వయపరచాలి, అసలు గోధుమలకు కలరాకు సంబంధం ఏమిటి, కల్పన కూడా చేయలేనటువంటి అలాంటి పనికి కారణం చూసి దాని గురించి కావ్యాన్ని లిఖించాలన్న సంకల్పం కలిగింది. క్షీరసాగరంలో ఎగిసిపడే అలల్లా నా హృదయంలో రసరమ్య రాగ మధురిమల ప్రేమ ఉప్పొంగింది. బాబా కారుణ్యమయ కమనీయ గాథను మనసారా పాడుకోవాలనిపించింది. మంగళచరణం పూర్తి అయ్యింది. బంధువులకు మహాత్ములకు నమస్కరించడము అయ్యింది. సద్గురు వందనం పూర్తయింది. నేను హేమాడు పంతును శ్రీ సాయినాథులకు శరణు వచ్చాను. తరువాతి అధ్యాయంలో గ్రంథ ప్రయోజనము, గ్రంథకర్త యోగ్యతను, బంధాలను నా బుద్ధికి తోచినట్లు తెలియజేస్తాను. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అలాగే శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ శ్రీ సాయి సచ్చరితను రచించిన హేమాడ్ పంతు ఎవరు అన్న విషయం కూడా తర్వాత చెప్పబడుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలో మంగళచరణం అనే పేరు గల మొదటి అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. ఒకటవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన 132 ఓబీ నుంచి 136 ఓబీ వరకు బాబా గోధుమలు విసిరిన పనికి అర్థమేమిటో షిరిడీ గ్రామస్తులు హేమాడు పంతుకి చెప్పారు. అదీ కాక ఆ పనికి మరో ఆధ్యాత్మిక పరమైన అర్థాన్ని శ్రీ నాగేష్ వాసుదేవ్ గుణాజీ తమ సాయి సచ్చరిత అనే ఇంగ్లీషు సంక్షిప్త అనువాద గ్రంథంలో చెప్పారు. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఆ సుదీర్ఘ కాలంలో ఎన్నో రోజులు ఆ తిరగలితో గోధుమలు విసిరారు. అయితే అది కేవలం గోధుమలు విసరడం కాదు, అసంఖ్యాకులైన భక్తుల పాపాలను, అదే రకంగా వారి మానసిక శారీరక దుఃఖాలను అయినా విసిరారు. ఆ తిరగలికి పైన క్రింద ఉండే రాళ్ళు రెండిటిలో ఒకటి కర్మ, ఒకటి భక్తి. అంటే కిందది కర్మ, పైది భక్తి. తిరగలి పిడిని పట్టుకొని బాబా దానిని తిప్పుతుండేవారు. అది జ్ఞానము. బాబాకున్న దృఢ విశ్వాసం ఏమిటంటే మన సమస్త ఆశలు, ఆకాంక్షలు, పాతకాలు, సత్వ రజ స్తమాలనే త్రిగుణాలు, మనలో ఉండే సూక్ష్మము వదలటాన్ని కఠినమైన అహంకారాలను సత్కర్మ భక్తి జ్ఞానుల సాయముతో తిరగట్లో మొదట విసరకపోతే ఆత్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారము ప్రాప్తించడము సాధ్యం కాదు. దీని గురించి సంత కబీరు చెప్పిన ఇలాంటిదే ఒక కథ గుర్తొస్తుంది. ఒకసారి ఓ స్త్రీ తిరగలలో విసురుతుంటే చూసి కబీరు ఆయన గురువుతో ఇలా అన్నారు, నాకు ఏడుపొస్తుంది. ఎందుకంటే ఆ తిరుగులలో విసిరబడుతూ పిండవుతున్న ధాన్యంలాగే సంసార చక్రాలు
చక్రాల అరిగిపోయే కష్టము గురించి నాకు తెలిసింది. దానికి నివృత్త నిరంజన్ ఇలా అన్నారు: కంగారు పడుకు, నాలాగే జ్ఞానమని పిడిని గట్టిగా పట్టుకుని తిరగలి దగ్గర నుంచి దూరంగా పోకుండా మధ్య బిందువు మీద మనసును నిలుపు. అప్పుడు నీవు దాని నుంచి ఖచ్చితంగా తప్పించుకొనగలవు. 2వ అధ్యాయము. కథకి ప్రయోజనము, నామకరణము. కథలోని ఉద్దేశము హేమాడ పంతు నామకరణము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రుడికి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. కిందటి అధ్యాయములో మంగళాచరణ అయ్యింది. కులదేవతకు సద్గురువుకి నమస్కరించటం అయ్యింది. శ్రీ సాయి సచ్చరిత్రకు బీజం పడింది. ఇప్పుడు అది లెక్కించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పటము మొదలెడతాను. అలాగే రచయితకు గల అధికారాన్ని, అనుబంధాన్ని స్పష్టము చేసి వాటి గురించి కొద్దిగా చర్చిస్తాను. అప్పుడు శ్రోతలు అలవోకగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మొదట అధ్యాయములో బాబా గోధుమలు విసిరి కలరాన్ని మొదలంటూ నశింపజేయటంతో గ్రామస్తులకు ఎంతో ఆశ్చర్యము కలిగింది. సాయిబాబా చేసిన ఈ అద్భుత లీలను విని నా మనసులో మధుర శరదృతువు లాంటి ఆనందము ఆకాశపు టంచులకు తాకింది. నా జీవన నాడులు దారుల్లో ప్రేమ వెల్లువ ఉవ్వెత్తున ఎగిసిపడింది. అదే ఈ సాహిత్య పరిమళాలు వెదజల్లే కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయిబాబా మహిమలను మనసుకు తోచిన విధంగా వర్ణించాలని, అలా చేస్తే అవి భక్తులకు ప్రబోధాత్మకంగాను పాప ప్రక్షాళనం చేసేవిగాను ఉంటాయనిపించింది. అందుకోసమే అంత పవిత్రమైన సాయి చరిత్రను వ్రాయాలనుకుని ఇహపర సౌఖ్యాలను కురిపించగల ఈ కథా వాహనాన్ని మొదలుపెట్టాను. మహానుభావుల చరిత్రలు సన్మార్గానికి దారి చూపగల దివ్యలు. అవి న్యాయశాస్త్రానికో లేదా తర్కశాస్త్రానికో సంబంధించినవి కావు. సత్పురుషులు వెదజల్లే కృపాకాంతి కిరణాలకు పాత్రులైన వారికి ఆశ్చర్యకారకమైనదంటూ ఏమీ ఉండదు. అయినా మీరు ఈ ఆనందామృతానికి భాగ్యస్వాములు కమ్మని శ్రోతలకు నా ప్రార్థన. సత్సంగం పట్ల, సత్కథ శ్రవణం పట్ల సద్భావం, సదా వాటిలో నిమగ్నమయ్యే సంస్కారము ఉన్న వారి భాగ్యమే భాగ్యము. చిరకాల సహచర్యము ఉండి రాత్రింబవళ్ళు సహవాసము చేసిన ప్రాణ స్నేహితుడే అయినప్పటికీ అతని స్వభావాన్నే చిత్రించలేనన్న మరలాంటప్పుడు మహనీయుల చరిత్రను ఏం వ్రాయగలను? నా స్వంత అంతరంగాన్ని నేనే పరిపూర్ణంగా గుర్తించలేనప్పుడు మహనీయుని మనోభావాలకు దర్పణము పడుతూ దోషరహితంగా నేను ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నము చేసి చేసి 4 వేదాలు అలసిపోయాయి. అలాంటప్పుడు బాబా నీ స్వరూప నిజస్థితి నాకు నిశ్చయపూర్వకంగా తెలిసేదెలా? మొదట స్వయంగా సత్పురుషులమై ఆ తరువాత సత్పురుషుల యథార్థ తత్వానికి తలుపులు తట్టాలి. అది నియమం. వారి సత్పురుషుల వర్ణించటం నా వల్ల ఎలా అవుతుంది? ఈ సంగతి నాకు మొదటే తెలుసు. సప్త సముద్రాల్లోని ఉదకాన్ని అవలీలగా కొలవవచ్చు, అనంతమైన ఆకాశాన్ని కూడా ఆచ్ఛాదించవచ్చు. కానీ మహనీయుల బుద్ధిని ఆకళింపు చేసుకోలేం. నేను అల్పమానవుని, నా మనసుకి బాగా తెలుసు. కానీ అపరిమితమైన బాబా గొప్పతనాన్ని చూసి నాకు దాన్ని గానము చెయ్యాలన్న కోరిక కలుగుతుంది. నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను. దీనులకు, దుర్బులకు విశ్రాంతి స్థానమైన శ్రీ సాయిరాజా, మీకు జయకారాలు. మీ మాయ అంతు పట్టనిది, అది అవర్ణనీయం. మీది దాసుడిపై దయామృత రసధారలు కురిపించండి. ఈ చరిత్ర లిఖించాలని నాకు అనిపిస్తోంది. అయితే ఈ నా సాహసము చిన్న నోటికి పెద్ద ముద్దలా అనిపించటం లేదు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు కానీకండి. సత్పురుషుల చరిత్ర లిఖించే వారిపై భగవంతుని కృపామృతధారలు, జలపాతాలు వర్షిస్తాయని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు. ఇక నేను భయపడటం ఎందుకు? నేను స్వతహాగా మందమతిని అయినప్పటికీ భగవంతుడు నా మనోప్రాంగణములో స్ఫూర్తిని ప్రజ్వలించారు. నా కార్యాన్ని కడవరకు నడిపించడం వారికి తెలుసు. భక్తులు చేయాలని సంకల్పించిన సేవలను సత్పురుషులు స్వయంగా చేయించుకుంటారు. స్ఫూర్తినిచ్చేది పూర్తిగా మహనీయులే.
భక్తులు కేవలము నిమిత్త మాత్రులు. క్లుప్తంగా చెప్పాలంటే సాయి స్వయంగా తమంత తామే ఈ చరిత్రను నా నోటితో పలికిస్తారు. అందుకే ఈ కథ ఆధారపూర్వకంగా గౌరవింపదగినంత మహిమాన్వితమైనది. సాధు సత్పురుషులు లేదా శ్రీహరి తమ హస్తాన్ని భక్తుల తలపై పెట్టి వారి చేతిని పట్టుకొని తమ చరిత్ర తామే వ్రాయించుకుంటారు. అలాగే శక సంవత్సరము 1700 క్రీస్తు శకము 1778 మహీపతి బుద్ధికి స్ఫూర్తి కలిగించి అతని చేత సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సేవ చేయించుకున్నారు. అలాంటి సేవ శక సంవత్సరము 1800 కీర్తి శకము 1878 దాసగణ చేత చేయించుకున్నారు. అతని చేత మొదట సాధు సత్పురుషుల చరిత్రలు వ్రాయించి స్వరువులను పావనం చేశారు. భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అని మహీపతి వ్రాసిన ఈ 4 గ్రంథాల్లాగే దాసగను 2 గ్రంథాలు వ్రాశాడు. ఒక దాని పేరు భక్త లీలామృతము అయితే మరో దాని పేరు సంత కథామృతం. ఈ 2 గ్రంథాలలోనూ ఈ మధ్యకాలంలోనే జీవించిన భక్తుల సత్పురుషుల గురించి వర్ణించబడింది. అందులో భక్త లీలామృతంలోని 3 అధ్యాయాల్లో 31, 32, 33 శ్రీ సాయి మహారాజు మధుర చరిత్ర వర్ణించబడింది. దాని శ్రోతలు చదవాలి. అలాగే సంత కథామృతము 57వ అధ్యాయంలో శ్రీ సాయి మహారాజు ఒక భక్తుడికి నానాసాహెబ్ చందోర్కర్కి చేసిన మధురమైన జ్ఞానోపదేశం ఉంది. అది కూడా చదవండి. అవి కాక రఘునాథ సావిత్రి భజనమాల అనే పుస్తకంలోనే రఘునాథరావు సౌభాగ్యవతి సావిత్రి టెండూల్కరు తమ అనుభవపూర్వకమైన అలౌకిక సాయి లీలలను అభంగ గీతాల రూపంలో గానము చేసి జనులు మనసులకు ఆహ్లాద సాగరాల్లోకి చేర్చి శాంతినిచ్చారు. అదే పుస్తకానికి బాబా బిడ్డడొకడిచే ప్రస్తావన రాయించారు. ఈ అత్యంత ప్రేమభరిత కథామృతము దాహముతో తప్పించే చకోరాల కోసము వర్షించిన అమృత వృష్టి. దాన్ని కూడా భక్తులు విచారపూర్వకంగా చదవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. దాసను రచించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలలను వింటే శ్రోతల మనసులు ఆనంద డోలికల్లో ఊహిసలాడుతాయి. అలాగే గుజరాతీ వాళ్ల కోసం ఓ భక్తుడు అమీదాసు భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడే ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో రాశాడు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తులు సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథా సంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలు ఎన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరమేమిటన్న సందేహం శ్రోతలకు కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి. సాయి చరిత్ర ఆనందము అపారము. తన గర్భంలో అమూల్య రత్నాలు గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే ఇది. చిన్న పిల్లలాంటి నేను దాన్ని ఎలా ఖాళీ చేయగలను? అది అసలు ఎలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా సత్యానుసారం చెప్తాను, తృప్తి పొందండి. అపూర్వమైన సాయిబాబా కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలతో పీడింపబడే వారి తాపాన్ని చల్లార్చే శాంతి తుంపరలు పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉర్రూతలు ఊగించడమే కాదు, సాయి భక్తుల అంతఃకరణకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయి అవి. బాబా వ్యవహారికమైన ఉపదేశాలను వేరువేరు పద్ధతుల్లో కథలుగా చెప్పారు. అలాగే సర్వులకు అనుభవంలోకి వచ్చిన వారి ప్రవర్తనలోని రహస్యాలను విప్పి చెప్పే కథలను చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యాక ఆఖ్యానాలాంటి భావం తొణికిసలాడే మధురమైన కథలను లెక్కలేనన్ని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి దప్పులు ఎవరూ పంపకుండానే ఆమడ దూరం పోతాయి. మనసుని ఆహ్లాద సాగరంలోకి జారవిడిచే తృప్తి కలుగుతుంది. కొందరికి
బ్రహ్మతత్వ స్వరూపం కావాలనే కోరిక ఉంటుంది. కొందరికి అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే 8 భాగాలుండే యోహంలో నిష్ణాతులు అవటంపై ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరికి సమాధి సుఖం వల్ల కలిగే పరమానంద డోలికల్లో ఊగాలన్న మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారందరికీ కథలు వింటే అవన్నీ లభిస్తాయి. ఈ కథలు శ్రోతల కర్మ పాశాలను ఛేదిస్తాయి. వారి బుద్ధికి ఉత్తమోత్తమ వికాసాన్ని కలిగిస్తాయి. భేదభావాన్ని భస్మం చేసి సర్వులకు ఆశలకు ఊపిరిలు ఊదే అపార సుఖాన్ని సులభం చేస్తాయి. అది చూసి అనేక రకాల కథలను చక్కగా సేకరించి ఓ మాలలా గుచ్చాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. ఇదే మంచి ఉపాసన అనిపించింది. ఈ కథల్లోని 4 అక్షరాలైనా చెవిలో పడితే దుఃఖోద్వేహాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే జీవుల చెడు రోజులు చెప్పా పెట్టకుండా చటుక్కున పారిపోతాయి. కథను పూర్తిగా ఆదరపూర్వకంగా వింటే సాధారణ భక్తులు కూడా సంసార సాగరాన్ని సవ్యంగా దాటిపోతారు. నన్ను తమ కలంలా చేసుకుని బాబాయే నా కరాలతో వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్రమాత్రుణ్ణి. బాబా వ్రాయించినట్లే అలాగే అక్షరాలను వ్రాస్తాను. సంవత్సరాల తరబడి చూసిన బాబా లీలలను అమాయకుల ప్రేమాలురు అయిన భక్తుల కోసం సేకరించాలని మనసుకి తీవ్రంగా అనిపించింది. బాబాను ప్రత్యక్షంగా దర్శించి తమ నయనాలకు తృప్తిపరుచుకోలేని వారిచే బాబా మహత్యాన్ని శ్రవణం చేయించి వారికి పుణ్యం కలిగించాలని, వాటిని చదవాలని ఇచ్చ కలిగిన అదృష్టవంతుల మనసుకి పరమానందం కలగాలని, తృప్తి కూడా లభించాలని మనోవృత్తి ముచ్చటపడింది. దాన్ని నేను మాధవరావు దేశపాండే చెవిన వేశాను. కానీ నా వల్ల ఈ పని ఎలా జరుగుతుంది అన్న సందేహం మనసులో సందడి చేసింది. నా వయస్సు 60 పైబడింది. చపల బుద్ధి అడ్డంకులు ఉత్పన్నం అయ్యే వైపుకి ఉరుకులు పెడుతుంది. ఆసక్తత వల్ల నా ప్రయత్నం ఓ ప్రక్కనే పడి ఉండిపోయింది. కేవలం నోటితో వాహే పిచ్చి ప్రాలాపనే మిగిలింది. ఇది ఇతర విషయాల్లో వ్యర్థంగా ఖర్చు కాకుండా శ్రీ సాయి ప్రీత్యర్థమే వాడి ఎలాగైనా సరే పరమార్థాన్ని సాధించాలి అని అందుకే ఈ ప్రయత్నం మొదలెట్టాను. ఆహోరాత్రులు అనుభవాల అమృతాన్ని గ్రోలిన మనసుకి ఈ వృత్తాంతం ఒకటే వ్రాయాలి. అలా చేస్తే దాన్ని నిరంతరం మననం చేయటం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది అని అనిపించింది. స్వ అనుభవం అనే చరణాల మీద ఆధారపడిన ఆత్మకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలని తృప్తిని కలిగించగల మాటలను బాబా ఎంతో సహజంగా పదే పదే చెప్పి ఉన్నారు. వాటిని శ్రోతలకు సాదరంగా విన్నవిస్తాను. బాబా జ్ఞాన ప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి. అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఈ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. స్వనుభవం అనే చరణల మీద ఆధారపడిన ఆ కమనీయ గాథను కర్ణపేటయంగా చెప్పేవారికి శరీరాన్నంతా శ్రావణాలుగా చేసుకొని వినేవారికి ఇద్దరు మనసులు తపాలను చల్లార్చి విశ్రాంతినియగల పన్నీటి జల్లే అవుతుంది. చిత్తాలు ప్రశాంతిలో తడిసి ముద్దవుతాయి. శ్రీ సాయి మహారాజు పేదవుల నుంచి జాలువారిన కమనీయ గాథలను వింటే
భక్తుల దేహాలను బంధించిన దుఃఖాగ్ని కీలలు దిగంతల వైపు పారిపోతాయి. వాటిని మననం చేస్తే సంసారం నుంచి తరింపచేయగల ముక్తికాంత స్వయంగా వచ్చి తలుపులు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లే శ్రీ సాయిబాబా నోటి నుంచి వర్షించిన మాటలు ముత్యాల అమృతాల జాలధారల్లా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురమును నేనంతని వర్ణించను. వాటిని వింటే పరమానందము పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ కథలను విద్యుత్ ధార్మికతలకు సంపాదించిన బూటకపు అహంకారాన్ని అవలికి నెట్టి గానం చేసినటువంటి వారి పాదజ కణాల్లో పరవశంతో పొర్లిన ముక్తికాంత వచ్చి వారి కరాల్లో ఒదిగిపోతుందనిపిస్తుంది. నాకు ఆ కథలు చెప్పటంతో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గులాబిలించే పదాలు అమరికల్ని అవలోకించిన శ్రోతలు తల్లినులై సుందరి ఆలింగనములో ఆదమారుస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా ఆ కథలు చెప్పటంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గుబాళించే పదాల అమరికలను అవలోకించిన శ్రోతలు తలీనులై సుఖసుందరి ఆలింగనంలో ఆదమరుస్తారు. ఆయన మాటలు వినాలని చెవులు, వారిని వీక్షించాలని చక్షువులు తహతహలాడినట్లే మనసు తన నిండా ఉత్సాహాన్ని పులుముకొని సహజంగా ధ్యానాన్ని కౌగిలించుకుంటుంది. నా జనని గురుమాత ఆయన గురించిన విశేషాలను లోకుల ద్వారా ఆ నోట ఈ నోట చెప్పగా దాన్ని ఆదరపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుందాం. అలా సాధ్యమైనంత వరకు వాటిని పోగు చేసుకుని ప్రేమ బంధనంలో బందీ చేసి ఒకరికొకరం చెప్పుకుందాం. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణని. వారేం పలికిస్తారో నేను అదే మాట్లాడతాను. నేను మాట్లాడుతాననటం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కుని నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తున్నాననటానికి మధ్యలో నేనెవరిని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖం అలరిస్తుంది. అహంకారం అణిగితే పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించిన సుఖశాంతులు జగత్తును పెనవేస్తాయి. మనసులో చెలరేగిన ఈ సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాను అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకొచ్చాడు. ఈ విషయం అతని చెవిన వేశాను. అతను ఇతరులెవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్తానుసారం మీ చరిత్ర వ్రాయాలని అన్నాసాహెబ్ మనసు కనిపిస్తుందట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతూ ఎండురొట్టె కూర తిని రోజులు వెళ్ళబుచ్చే బికారిని. అలాంటి నా చరిత్ర వ్రాయటం ఏమిటి? అనవసరంగా హాస్యాస్పదమవుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ రత్నాన్ని దిమ్మెలో అమర్చాలి. సరే, మీ అనుమతి, మీ సహాయం ఉంటే నా అంతటా నేను వ్రాస్తాను. లేదా విఘ్నాలన్నిటినీ దూరం చేసి మీ చరణాలే వ్రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే వ్రాయటం అంత సులభం కాదు. నా మనసులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తల నుంచాను. బాబా నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్నుంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానం. వారు భక్తుల భవబంధాలను తెంచేస్తారు. మాధవరావు
విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా మనసును శాంతింపచేయడానికి ఆయన నాకు ధైర్యాన్ని ఇవ్వటం మొదలెట్టారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా